చేసుకుంటారు 2 ఇయర్స్ వచ్చిన సందర్భంలో. సో అసలు ప్రజలకి ఏమైనా చేశారా ఈ 2 ఇయర్స్ లో వాళ్ళు? తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని అనని ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవడం అనేది మన తెలంగాణ ప్రజల దురదృష్టం అని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? తెలంగాణ రాష్ట్రంలో నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడున్నారు? అలాంటి ఆ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఈరోజు గద్దెనెక్కించడం అనేది మన దురదృష్టంగా భావిస్తాం. అదే విధంగా ఒక విషయం చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లలో మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు? మీరు ఏ విధంగా ప్రశ్నిస్తారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని? తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉన్నదా? బతుకమ్మను ఎందుకు విమర్శిస్తున్నారు మీరు? ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు మార్చడానికి గల కారణాలు ఏమిటి? అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం, స్వరాష్ట్ర సాధన కోసం ఎంతో మంది మేధావులు, విద్యావంతులు, మన గౌరవనీయులు కేసీఆర్ గారు వాళ్ళ ఆలోచన రూపంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని చెప్పి ఈ రోజు నువ్వు తెలంగాణ ప్రజలు కేసీఆర్ తెచ్చిన తెలంగాణ కాదు, సోనియా ఇచ్చిన తెలంగాణ అంటున్నారు. దాని గురించి మీ కాంగ్రెస్ పార్టీ నిజంగా తెలంగాణ ఇవ్వాలని అనుకుంటే 1969 ఉద్యమంలో మీ కాంగ్రెస్ పార్టీ లేదా? ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నది మీ కాంగ్రెస్ పార్టీ కదా. ఎంతో మంది తెలంగాణ పౌరులను కాల్చి చంపి చేసింది, హతమార్చింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఆ రోజు 69 ఉద్యమం నాడు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నది. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అంటే మలిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు తన పిడికిలలో ఉంచుకొని తెలంగాణ పౌరుల ప్రజా శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న త్యాగానికి, ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకి భయపడి మాత్రమే కేసీఆర్ గారి త్యాగాలను గుర్తించి మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన తీర్పు ఇచ్చిందే గానీ ఆ తెలంగాణ మీద ప్రేమతో కాదు. నిజంగా తెలంగాణ మీద, తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ వెనుకబాటు తనం మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరు ఎప్పుడో 1969లోనే మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఉండేవాళ్ళు.